తెర మీద ఎంతటి స్టార్లైనా కావచ్చు, మేకప్ తీస్తే మాత్రం వాళ్ళవి కూడా మామూలోళ్ళొచ్చే సినిమా కష్టాలే. స్టార్ కపుల్స్ కాపురాలైతే ఏ క్షణంలో అయినా కూలిపోవడానికి సిద్ధంగా ఉండే పేకమేళ్లే. పెళ్ళప్పుడు చిలక గోరింకల కంటే చిక్కటి ప్రేమలు ఒలకపోసుకున్నా సరే, కాపురం మొదలు పెడితే మాత్రం కటీఫ్ కహానీలు, యాంటీ క్లైమాక్స్లే కనిపిస్తూ ఉంటాయి. కొందరికి మాత్రమే ఇక్కడ మినహాయింపు ఉంటుంది. లేటెస్ట్గా మా విడాకుల సీక్వెన్స్లో ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీ కపుల్ ఆస్కార్ విన్నర్ రెహమాన్ అండ్ ఈజ్ బెటర్ ఆఫ్ సైరా బాను. ఈ స్టార్ కపుల్స్కి ఏమైంది అసలు? సినిమా సంగీత ప్రపంచంలో జగజ్జేత ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ఇంటి గుట్టు ఇప్పుడు రట్టయింది. బయటికి మొహం చూపించుకోలేని సిచ్యువేషన్లో పడ్డారు. 5 పదులు దాటినా రాత్రి 12 గంటలకు బైక్ మీద లాంగ్ రైడ్లు వెళ్లే ఈ లవబుల్ పేర్ ఇప్పుడు సడన్ గా బ్రేకప్ అయింది. మా పెళ్లి కథకు ఇక్కడతో ఫుల్ స్టాప్. ఇకపై మేమిద్దరం ఎవరికి వారే యమునా తీరే అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు ఏఆర్ రెహమాన్ అండ్ హిజ్ వైఫ్ సైరా బాను. వీళ్ళిద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నారు అంటూ వాళ్ల లాయర్ వందనా షా స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేముంది. వారి బంధంలో ఎమోషనల్ ప్రెషర్స్ చాలా ఉన్నాయి. అందుకే ఇలా కఠిన నిర్ణయం తీసుకున్నారు అనేది వీళ్ల విడాకుల పత్రం సారాంశం. దీంతో 29 ఏళ్ల వివాహ బంధానికి తెరపడ్డట్లయింది. 1995లో పెళ్లి చేసుకున్న రెహమాన్, సైరా బాను దంపతులకు 3 పిల్లలు, ఖతీజా, రహీమా, అమీన్. మాది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. మా అమ్మ చెప్పబట్టే సైరాను పెళ్లాడా అని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రెహమాన్. 30వ పెళ్లి రోజు కోసం ఆశగా ఎదురుచూసా, కానీ మా హృదయాలు విరిగిపోయాయి. పగిలిన ముక్కలు మళ్లీ అతుక్కోలేవు. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులెవరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని సోషల్ మీడియాలో అపీల్ చేసుకున్నారు మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్. మా అమ్మా నాన్నల మధ్య అభిప్రాయ భేదాలొచ్చినా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచినందుకు అందరికీ థ్యాంక్స్. మమ్మల్ని కూడా ఇలా వదిలేయండి అంటూ రెహమాన్ పిల్లలు కూడా వేడుకున్నారు. కానీ దాదాపు 30 ఏళ్లు కలిసినాక, 3 పిల్లలు పుట్టాక, బయటి ప్రపంచానికి బెస్ట్ కపుల్గా పేరుపడ్డాక ఇప్పుడు తమ ఆరాధ్య సంగీతకారుడి దంపతులు ఇలా విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ మేరకు సోషల్ మీడియాలో డీప్ ఎమోషన్లతో పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. కానీ సెలబ్రిటీల పెళ్లిళ్లు పెటాకులవ్వడం సినిమా ఫీల్డ్లో కొత్తేమీ కాదు. కొలవెరి కుర్రాడు ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లాడినప్పుడు అతడి స్టార్డమ్ రెట్టింపైంది. మనోడుకు తిరుగులేదని ఫ్యాన్స్ కూడా కాలరెగరేశారు. కానీ ఐశ్వర్యకు నాకు పడ్డం లేదు అంటూ విడాకులకు అప్లై చేసి సింగిల్ గా మారిపోయాడు ధనుష్. తెలుగు సినిమాకు కూడా బాగా పరిచయం ఉన్న మరో సౌత్ ఇండియన్ అమ్మాయి అమలాపాల్ కూడా రైటర్ కమ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను పెళ్లి చేసుకుని మనస్పర్ధలొచ్చి విడిపోయింది. ఇలా వెండితెర వెనక మావిడాకులు సినిమా ఆడుతూనే ఉంది. ఈ స్టార్ కపుల్స్ కి ఏమైంది అని షాక్ అవుతుండగానే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ దంపతుల రూపంలో మరో బ్రేకప్ న్యూస్. చూడముచ్చటైన జంటల కాపురాలన్నీ ఇలా చీలికలొచ్చి చిన్నాభిన్నమవుతోంటే వాళ్ల సంగతేమో గాని అభిమానుల గుండెలు బరువెక్కిపోతున్నాయి.